దేశ ప్రజలకు కమ్యూనిస్టుల సేవ మరింత అవసరమని భావిస్తున్న సమయంలో కీలకమైన నేతను కోల్పోవడం విచారకరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తెలుగు రాష్ట్రాల కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ఆర్థిక సంస్కరణలపై చేసిన చర్చలు అధికార ప్రతిపక్ష పార్టీలను ఆలోచింపచేశాయన్నారు. ఏచూరి ఆశయ సాధనకు సిపిఎం శ్రేణులు మరింత పోరాటాలు నిర్వహిస్తామంటున్న తమ్మినేని వీరభద్రంతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. సీతారాం ఏచూరి ఆత్మమరణం చెందారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఈరోజు సంతాప సభ నిర్వహించారు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అనేక సందర్భాల్లో సీతారాం ఏచూరి పర్యటనలు కొనసాగిస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమానికి సరైన సలహాలు సూచనలు ఇచ్చే నేపథ్యంలో సీతారాం ఏచూరి మరణానికి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిటీ తమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు. ఆయన విరాట్ సార్ చెప్పండి, సీతారాం ఏచూరి గారి మరణ వార్త ఎలా? సీతారాం ఏచూరి మరణం మాకు పెద్ద షాక్ లాంటి. మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమానికి పార్టీకి మాత్రమే కాక ఖమ్మం జిల్లా ఉద్యమంలో ఆయనకు బాగా సన్నిహిత సంబంధం ఉండేది. నాతో గాని ఇక్కడ జిల్లా నాయకత్వంతో కింద కేడర్లు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే మనిషి. అందరినీ ఆప్యాయంగా పలకరించే లక్షణం ఆయనకి. ఇక్కడ క్లాసులు జరిగినా లేక మహాసభలు జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో సీతారాం ఏచూరి లేకుండా ఖమ్మం జిల్లాలో ఎలక్షన్ క్యాంపెయిన్ ఎంతో నాకు గుర్తున్నంత వరకు జరగలేదు. ప్రతి ఎలక్షన్ లో అసెంబ్లీ గానీ పార్లమెంట్ గానీ అన్నింటిలో ఆయన పాల్గొన్నారు. అదే విధంగా ఇక్కడ కేడర్ల యొక్క నిర్మాణ సమస్యలు ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా ఎంతో శ్రద్ధ వహించేవాడు. ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు వచ్చి రాజకీయ ఒప్పందాలు ఇట్లాంటివి చేయాల్సిన సందర్భంలో అఖిల భారత స్థాయిలో ఉండి ఆల్ ఇండియా పార్టీలతో మాట్లాడి ఒప్పించడంలో మాకు ఎంతగానో సహకరించినటువంటి నాయకుడు సీతారాం ఏచూరి గారు. ఆయన సైద్ధాంతిక ప్రతిభ మొత్తం ఉద్యమాన్ని పైన ప్రభావం ఎన్నో రూపకల్పనలు చేయడానికి ఉపయోగపడింది. అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అట్లాంటి గొప్ప నాయకుడు మరణించడం చాలా బాధాకరం. కామ్రేడ్కు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. ఖమ్మం జిల్లా ప్రజల తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, తెలంగాణ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున జోహార్. పార్లమెంట్లో కూడా చాలా సందర్భంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమస్యను కూడా చాలా సందర్భంలో వాణి నిలిపించిన నేపథ్యం సీతారాం ఏచూరి గారికి ఉంది. అదే నేపథ్యంలో ఏచూరి ప్రస్తుతం ఆయన మరణం వార్తకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనుబంధం ఏమైనా పంచుకో. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన సందర్భంలో కూడా సిపిఎం పార్టీ వైఖరి ఆ విడిపోవడానికి వ్యతిరేకమైనప్పటికీ పార్లమెంట్లో చర్చ వచ్చినప్పుడల్లా తన అనర్గళమైన ఉపన్యాసాలతో చక్కటి విశ్లేషణ చేసి తెలంగాణ వాదులను కూడా ఆలోచింపజేసేట్టుగా ప్రసంగించాడు. ఎక్కడా కోపతాపాలకు అవకాశం లేకుండా, శత్రు భావానికి అవకాశం లేకుండా ప్రవర్తించాడు. అంత చాకచక్యం కలిగిన మనిషి సీతారాం ఏచూరి. తెలంగాణ ఆంధ్ర విడిపోవటం అనేది ఒక బలమైన రాష్ట్రంగా ఉంటే కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి ఏదైనా సాధించుకోగలరు. విడిపోతే బలహీనపడుతూ అనే యాంగిల్లోంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించి, విడిపోతే మన డబ్బు మనకే ఉంటుంది, మన ఉద్యోగాలు మనకే ఉంటాయి, మన అభివృద్ధి మనకే ఉంటుందనే ఆలోచన తెలంగాణ వాదులు ఇందులో వైరుధ్యం ఏమీ లేదు. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో కూడా శత్రుభావంతో కాకుండా, దానికి ఆటంకం కాకుండా వ్యవహరించిన సందర్భంలో కూడా ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అందుకే ఆయన యొక్క తెలివితేటలు కానీ, సామర్థ్యం కానీ రాష్ట్రాలకు కూడా ఉపయోగపడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు తెలుగుదేశం పార్టీతో పొత్తులు. ఈ సందర్భంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ పరిపాలనలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కూడదీయటం. ఇక్కడ ఎన్టీ రామారావు, అక్కడ జ్యోతిబాసు, ఫరూక్ అబ్దుల్లా, అక్కడ ములాయం సింగ్ యాదవ్ లేదా ఇక్కడ కరుణానిధి, ఇలాంటి హేమాహిమీలందరినీ దగ్గర చేర్చడంలో ఆనాడు సూర్జిత్ సింగ్ తో పాటు మా సెక్రటరీగా ఉండేవాడు అప్పుడు సీతారాం ఏచూరి పాత్ర వహించారు. ఎందుకంటే ఇప్పటికీ మా పార్టీలు, ఇతర పార్టీల నాయకులందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నవాడు సీతారాం ఏచూరి. ఇక్కడ విధాన రూపకల్పనలు సమిష్టిగా జరుగుతాయి. ఆయన ఒక్కడే కాకుండా వాటిని అమలు జరపడంలో ఇతర పార్టీలతో ఆ సంబంధాలు పెట్టుకోవడం ఆయన చాలా గొప్ప పాత్ర. తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టుల ఆదరణ తగ్గుతుంది అనుకున్న సమయంలో కీలకమైన నేత కూడా ఈ దేశ ప్రజలకు సంబంధించి ఎట్లాంటి విశ్లేషణ చేయాలనుకుంటున్నారు? వాస్తవం, ఇవాళ దేశ ప్రజలకు కమ్యూనిస్ట్ ఉద్యమం అవసరంగా ఉంది. కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ఈ దేశ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం. కానీ అట్లాంటి అవసరం ఉన్న నేపథ్యం కమ్యూనిస్టులు ఏనాటి కంటే కూడా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు దీని గురించి అంతర్మదనం జరుగుతోంది పార్టీలో. రేపు తమిళనాడులో జరిగే 24వ మహాసభలో ఈ ఎజెండా పైన చర్చించబోతున్నాం. ఇట్లాంటి సమయంలో ఆ సభలో నాయకత్వం వహించి పత్రాలు ప్రవేశపెట్టి తీర్మానాలు చర్చించి సిద్ధాంతాలను రూపకల్పన చేయాల్సిన ముఖ్యమైన నాయకుడు కోల్పోవటం అనేది మా ఉద్యమానికి చాలా పెద్ద దెబ్బ, అందులో సందేహం లేదు. సరే, దాన్ని తట్టుకొని ఆ నాయకుడు ఇచ్చిన స్ఫూర్తితో మేము ఖచ్చితంగా భారతదేశంలో ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామని. మొత్తానికి ఖమ్మంకి సంబంధించినటువంటి పార్టీ జిల్లా కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఖమ్మంకి సంబంధించినటువంటి యావత్ వామపక్ష శ్రేణులందరూ కూడా ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పార్టీగా ఖమ్మం జిల్లాకు ఎటువంటి లోటు కనబడుతుంది? సీతారాం ఏచూరి లోటు. ఖమ్మం జిల్లా ప్రజలతో ఆయన ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. ఖమ్మం జిల్లా పార్టీతోటి, సభ్యులతోటి, ఇక్కడ చాలా మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయనకి ప్రత్యక్ష సంబంధం, పరిచయాలు ఉన్నటువంటి నాయకుడు సీతారాం ఏచూరి గారు. ఖమ్మం జిల్లా పట్ల ఆయన చాలా అంత ప్రేమ చూపేవాడు. ఖమ్మం జిల్లాలో ఎప్పుడు ఏ సందర్భంలో ఎప్పుడు ఆయన కోరినా కూడా ఎప్పుడు కాదనకుండా వచ్చిన నాయకుడు సీతారాం ఏచూరి. అట్లాగే పెద్దలు చెప్పినట్టుగా దేశంలో అనేక విషయాల పట్ల, ముఖ్యంగా ఆర్థిక విషయాల పట్ల ఆయన విశ్లేషించడంలో మొత్తం కమ్యూనిస్టు
ఉద్యమంలో ఈఎంఎస్ నంబూద్రిపాదు, మాకినేని బసవపున్న తర్వాత మార్క్సిస్ట్ ఉద్యమంలో అత్యంత ప్రతిభాగల మేధావిగా కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఉన్నాడు. మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడంలో, దాన్ని అధ్యయనం చేయడంలో, దాన్ని విశ్లేషించడంలో, ఈనాటి దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను విశ్లేషించడంలో సీతారాం యేచూరి గారు చాలా గొప్ప మేధోవంతమైన పాత్ర నిర్వహించాడు. ఆయన లేని లోటుని ఖమ్మం జిల్లా ప్రజలు జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా సరే ఆయన ఒక పోరాట యోధుడిగా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకుడిగా, ఒక విప్లవకారుడిగా, ఒక పార్లమెంటేరియన్గా, ఒక మార్క్సిస్ట్ నేతగా ఆయన రచనలు, ఆయన ప్రసంగాలు, ఆయన జీవితం, ఆయన ఆచరణ అంతా కూడా మనందరికి స్ఫూర్తినిస్తూ ఉంటుంది. ఆయన ఆశయ సాధన కోసం ఆ విషయాల నుంచి కోలుకుని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం. మొత్తానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీతారాం యేచూరికి చేసినటువంటి అనేక రకాల సలహాలు, సూచనలు, ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి అంశాల గురించి జిల్లా వ్యాప్తంగా వామపక్ష శ్రేణులు కూడా విశ్లేషణ చేసుకుంటా ఉన్నారు. సీతారాం యేచూరి లాంటి వ్యక్తి భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఇంకా బలం పెరిగి దేశ ప్రజలకు సామాజిక పరంగా, ఆర్థికంగా వివిధ రూపాల్లో సర్వీస్ చేసేటువంటి వామపక్షాలు కీలకమైన నేత. అందులో సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి మరణ వార్త జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం భారతదేశ ప్రజల ఆర్థిక, సామాజిక అంశాల మీద మరిన్ని ఉద్యమాలు చేపడుతూ ముందుకు కొనసాగుతామని చెప్పేసి ఆయన స్ఫూర్తిని నెమరేసుకుంటూ పార్టీ నేతలు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి యేచూరికి సంబంధించిన తన సభ కార్యక్రమం. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమానీస్, సిపిఎం కార్యాలయం నుంచి.